ఎవరు అక్కడ ఇలా చుట్ట తీసుకో. అగ్గిపెట్టి తీసుకొచ్చి వెలిగిన తర్వాత సోమాలి. ఇంకా అక్కడ నిలబడతాయా? యువరాజు గారా క్షమించండి, నిలుతున్నారే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అది కాదు చంద్రబాబు గారు, అంత అందమైన ముఖానికి ఆ పాడు గడ్డాలు మీసాలు తగిలించి వికారం చేయకపోతే పెరికేయకూడదు. బాబు, అప్పుడు అడవిలో ఏదో భూతమో ప్రేతమో పిశాచం అనుకుని పొరపాటు జరిగిపోయింది, మనసులో ఉంచుకోకండి. నేను ఎవరన్నా తెలుసురా? ఉండండి చంద్రబాబు గారు, నాతో ఎగతాలు ఆడుతున్నారు. యువరాజు గారు తెలీదే. రాజా రాజాగారా రాజాగారా రక్షించండి రక్షించండి రక్షించండి. అసలు సంగతి చెప్పు, మహారాజు గారు ఎలా మరణించారు? అదెందుకు అడుగుతారండి? వారిని ఏ పాపాత్ముడో ఖూనీ చేసేసాడండి. నిజం చెప్పు, మా అన్నగారిని చంపింది ఎవరు? అదేనండి తెలీదు. వాడు ఎవడో తెలిస్తే వాడిని అప్పుడే పొడిచేసేవాడినండి. దుర్మార్గుడు, నా దగ్గర ఈ వేషాలు ఇస్తావు? చెప్తానండి చెప్తానండి. నాకు తెలియదండి. ఆ అప్పలరాయ్ బహదూర్ గారిని అడిగితే అన్ని సంగతులు తెలుస్తాయండి. గట్టిగా మాట్లాడు. అడుగు ముందుకు వేసేవా నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. నన్ను తొందరగా రమ్మన్నాడుగా, మరి సన్మాన సభకు అన్ని ఏర్పాటు చేశారా? ఏనుగా ఎవరు నిన్ను ఏనుగ మీద ఎక్కించి ఊరేగించి సన్మానం చేయిస్తానని చెప్పడం నాటి బుద్ధి తక్కువరా? నీ చుట్టూ కొరిగించి సున్నపు బొట్లు పెట్టించి నిన్ను గాడిద మీద ఊరేగించాలరా? గాడిద మీద. ఏం జరిగిందండి? ఊరికే భరతనాట్యం చేస్తున్నారు. మిమ్మల్ని చెప్పావుట్రా? అదా, దానికి మీకు సందేహం ఎందుకండి? ఆవిడ్ని నా రెండు కాళ్ళతో చూసారా? అక్కడ హాయిగా కూర్చొని పాడుకుంటున్నది. ఇంకా మీరు లాభం లేదండి, మీకు చెత్తారం వచ్చేసింది. మళ్ళీ నన్ను తెలివి తక్కువ చేద్దామని చేద్దాం అనుకుంటావా? పదరా. మహారాజా, విమలేగన ప్రాణాలతో ఉంటే వీడు ఒక్క మీసం తీస్తాడు. తమరు? నేను రెండు మీసాలు తీస్తాను. పదండి. పదరా. టోపీ. టోపీ. ఆ సమయానికి మా నాన్నగారు వచ్చి ఉండకపోతే నన్ను మీరు ప్రాణాలతో చూసుండేవారు కారు. సరే, నేను అనుకున్నది నిజమేనన్నమాట. ఆనాడు నన్ను చూచి కూడా మీ నాన్నే అనుకుని నా మీద తిరగబడి ఉంటాడు. లేకపోతే బజార్లో బిచ్చమెత్తుకు తిరిగే వెంకటప్పయ్య ఈనాడు రాజమందిరంలో ఒక వెలుగు వెలుగుతున్నాడంటే వీడికి ఆ హత్యకు ఏదో సంబంధం ఉండి తీరా. చూడరా, ఇదే అక్కడి పక్కన ఎవరు కూర్చున్నారు? బాగా చూడరా. రండి పోదాం. ఎక్కడైనా మీకు కళ్ళజోడు కొనాలి. చంద్రెక్కు విమలకి మీకు తేడా తెలియడం లేదు. అరే, ఇంతలోకి ఎక్కడికి మాయమైంది? మీతో అప్పుడే చెప్పాను కదండి, నరకలోకానికి పంపించానండి. మీకు నా మీద అనుమానం ఉంటే మీరే సరాసరి అక్కడికి వెళ్ళి చూసారండి. అరే, నన్ను నరకలోకి వెళ్ళమంటావురా? అలా చూడరా చూడరా. విమల, తమకేం చెప్పాలో అర్థం కావడం లేదండి. అరే, నా కళ్ళలో కారం కొడతాం అనుకున్నావా? కాదండి కాదండి. ఈ రహస్యాలు దాచి కూడా ప్రయోజనం లేదు.
ఈ విషయం డాల్టన్ దొరగారితో చెప్పి జరపవలసిన చర్య జరిపించి తీరు. వారు మనకు సహాయం చేస్తారనే నమ్మకం ఏమిటి? అలా అనుకో. వారు మీ నాన్న శ్రేయస్సు కోరేవారు. వారికి చెప్పడంతో మనకంతా మంచి జరుగుతుంది. వాట్? మహారాజా వజ్రాలు వెంకటప్పయ్య దగ్గర ఉన్నాయా? Did you see them? Yes, Your Honor. మేమిద్దరం చూసాం. అవునండి. But the evidence was that they were sold by the Maharaja. ఇది చాలా మంచి రుజువు. అంతేకాదు, నిన్న రాత్రి ఈ అమ్మాయిని కొండ శిఖరం మీద నుంచి కిందికి తోసి చంపేయాలని కూడా చూశాడు. Atrocious. Then what happened? ఒక బాటసారి వల్ల ప్రాణం దక్కింది. I see. Then what I suspected is true. ఏమిటి? మీరు కూడా అనుమానించారా? Yes. Subhash, bring that gold chain from the safe. You see, Yuvaraja, Rajeshwara Prasad was my student and a very fine gentleman. I'm positive that he could never have committed this murder. అవును, మా అక్కయ్య కూడా వారు నిరపరాధి అని రాత్రి మగళ్ళు ఏడుస్తుంది. The day the Maharaja was murdered, this was found on his bed. అయితే ఇది మహారాజా గారిదా? No, ఆయనది కాదు. నేను అనుకుంటున్నాను హత్యా సమయంలో హంతకుడికి మహారాజు గారికి ఏదో పెద్ద పెనుగులాట జరిగి ఉండాలి. ఆ సమయంలో వాడి చేతిది తెగి కింద పడి ఉండాలి. Yes, that is my suspicion. అయితే దీని రెండో ముక్కు కూడా మీకు దొరికిందా? No, unfortunately no. విమల, అయితే వెంకటప్పయ్య దంతపెట్టిలో ఆ వజ్రాలతో పాటు ఈ రెండో గొలుసు ముక్కు కూడా ఉందేమో? నా అనుమానం కూడా అది. అయితే వెంకటప్పయ్యని కనపడడానికి మా ఇన్స్పెక్టర్ పంపిస్తాను. వద్దండి, వద్దు. మనం కనిపెడుతున్నామని తెలిస్తే వాడు ముందుగానే జాగ్రత్త పడతాడు. ఆ సంగతి నాకు వదిలిపెట్టండి. All right, I will send my inspector to help you. థ్యాంక్స్, యువర్ ఎక్సలెన్స్. I must thank you for the information. నమస్కారం. Namaskaram. విమల, నేను చెప్పలా డాల్టన్ ద్వారా మన శ్రేయస్సు కోరేవాడని. నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదం కూడా. నువ్వు మా అక్కయ్య గారి దగ్గరికి వెళ్ళు. నేను నేరస్తుల్ని పట్టి అప్పగించి విజయునే వస్తాను. అలా అయితే నేను మీతోనే ఉంటాను. అయ్యో, నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను తప్పించడం నాకు పని అయిపోతుంది. నేను పన్నాగం పన్నాను. ఏది? ఏం విమల అలా ఉన్నా? ఇలారా వచ్చమ్మా. అమ్మా, రాజ్యలక్ష్మి గారికి ఒంట్లో బాగుండలేదని కబురొచ్చింది. ఆమెకు ఒంట్లో బాగుండలేదా? అవునమ్మా, నేను వెంటనే అనంతగిరి వెళ్ళి ఆమెను చూడాలనుందమ్మా. కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళడానికి మనసు ఒప్పడం లేదు. ఎంత మంచిదానివమ్మా. కనకదుర్గ దయ వల్ల ఆమెకు ఆరోగ్యం కలుగుతుంది. చూడు, రాజభవనంలో ఎవరికో ఉద్యోగం కావాలన్నావు కదా? అవునమ్మా, అతను కూడా వచ్చాడు. గోపాలం, నీకేం పని తెలుసు? నాకండి అన్ని పనులు తెలుసండి. వంట తెలుసండి, తోడా కూడా వేసారండి. చంద్రిక, ఇతన్ని వంటింటికి తీసుకువెళ్ళు. అప్పగారు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉంటారండి. ఎవరో మంచివాడిలా ఉన్నాడు.